నిన్న రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ నేతలు సాక్షాత్ ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పర్మిషన్ లేకుండా ధర్నాలు చేయడం అనేది చాలా బాధ్యతారాహిత్యమైన చర్య. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పుకోబడిన ఈ రాహుల్ గాంధీ గారు ఇలాంటి హేయమైన చర్యలు పాల్పడతాం అనేది చాలా బాధాకరం. అండ్ 140 కోట్ల భారతీయులు ఇవాళ రోజు ఈ యొక్క హేయమైన చర్యల్ని చూస్తున్నారు. అండ్ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే దేశ ప్రధాని భద్రత అనేది ఒక జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అది కేవలం ఒక పార్టీలకి పాలిటిక్స్ కి సంబంధించిన విషయం కాదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కాంగ్రెస్ నాయకులు నిన్న ప్రవర్తించిన తీరు చాలా హేయమైన తీరు. దాన్ని మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఖండిస్తుంది. అండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ రోజు దేయాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క యూపీఏ రిజైమ్ లో, వాళ్ళ యొక్క యూపీఏ గవర్నమెంట్ లో 2004 సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ కాలేదా? 2012 ఎయిమ్స్ పీజీ ఎంట్రన్స్ పేపర్ లీకేజ్ కాలేదా? 2007 ఏఐఈఈ పేపర్ లీకేజ్ కాలేదా? 2011 ఏఐఈఈ మళ్ళీ అక్కడ లీకేజ్ అవ్వలేదా? 2006లో సిబిఎస్ఈ క్లాస్ 12 అకౌంటెంట్ ఎగ్జామ్ దాని మీద కూడా ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యింది. ఇంకా చెప్పుకుంటూ పోతే కోళ్ళలు ఉన్నాయి. సో యూపీఐ రిజైమ్ లో అప్పుడు ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. అలాంటిది వాళ్ళ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు కేవలం రిజైన్ చేస్తేనే ఈ యొక్క సమస్యకి పరిష్కారం లాగా మాట్లాడుతూ కావాలని దాని యొక్క యాంటీ నేషనల్ ప్రొపగాండా నీ యొక్క మోటోని మీరు ఇవాళ రోజు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. డియర్ రాహుల్ గాంధీ, మీరు ఇవాళ రోజు ఒకటి గమనించాలి. ఏ రోజైతే ఈ నీట్ ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకొని దాని పరంగా 13 మంది నిందితులను అరెస్ట్ చేసి ఆ కేసుని సిబిఐకి అందించడమే కాకుండా ఇమీడియట్ గా నీట్ రీ ఎగ్జామ్ పెడతాం జరిగింది. ఇవాళ రోజు 11 లక్షల పైచీలకు స్టూడెంట్స్ దానికి క్వాలిఫై అయ్యారు. గత లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ 2026 ఇయర్ లో పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది నీట్ ఉత్తీర్ణతలో. సో అది మా యొక్క గవర్నమెంట్ ఒక నిబద్ధత. సో దాన్ని మీరు తప్పుదో పట్టిస్తూ మీ యొక్క దేశ విద్రోహ శక్తుల చర్యలాగా ఇలా నిన్న ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. దీన్ని 140 కోట్ల భారతీయులందరూ గమనిస్తున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దీని మీద మీకు ఖచ్చితమైన సమాధానం చెప్తాడు. మార్క్ మై వర్డ్స్. సో ఖబర్దార్ రాహుల్ గాంధీ గారు, రానున్న రోజుల్లో ఇలాంటి పిచ్చి హేయమైన చర్యలను పాల్పడకండి. ఎందుకంటే అలాంటివి మీరు పాల్పడితే తప్పకుండా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము కూడా తీవ్రమైన స్వరంతో మిమ్మల్ని ఖండిస్తాం. భారత్ మాతా की जय. जय हिंद.